సినీ నటి కల్పిక పైన మరో కేసు నమోదైంది. అయితే ఈసారి నమోదు చేసింది స్వయాన తన తండ్రే. కల్పికతో ప్రాణహాని ఉందని చెప్పి తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడు. కల్పిక మానసిక పరిస్థితి బాగోలేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తన తండ్రి. నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని, 2 సార్లు ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నం చేసిందని, అయితే బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతుందని తన తండ్రి చెప్తూ ఉన్నాడు. కల్పికను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని కోరాడు గణేష్. 2023లో మానసిక పరిస్థితి మెరుగుపడేందుకు ట్రీట్మెంట్ తీసుకుందని, 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతోనే మళ్ళీ మెంటల్ కండిషన్ బాగోలేదని, ఈ రకంగా మారిపోయిందని వెల్లడించాడు. మానసిక పరిస్థితి బాగోలేక తరచూ గొడవలు సృష్టిస్తోందని కల్పిక తండ్రి అంటున్నాడు. కల్పిక పైన సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని తను కోరాడు. స్వయంగా ఈసారి తన తండ్రే కేసు నమోదు చేయడం, ఫిర్యాదు అందించడం పైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేస్తోంది. తనకి ఒక మెంటల్ డిజార్డర్ ఉందని చెప్పి తన తండ్రి చెప్తున్నాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ గొడవ పెట్టుకుంటోంది, ఏది పడితే అది మాట్లాడుతోంది. వెంటనే తనని రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించండి. సెక్షన్ 23 మెంటల్ సంబంధించిన యాక్ట్ ప్రకారంగా తనని అరెస్ట్ చేయాలి, తనపై కేసు నమోదు చేయాలి, రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించాలని చెప్పి కల్పిక గణేష్ తండ్రి గణేష్ ఈ రకంగా ఒక ఫిర్యాదులో పేర్కొన్నాడు.